బలి. దేవతకి పూజ చేసేప్పుడు కానీ, హోమం చేసేప్పుడు కానీ బలి ఇవ్వటము ఇది తప్పనిసరి. అసలు బలి అంటే ఏమిటి? బలి అంటే నివేదన అని అర్థం. దేవతకి నివేదన పెట్టడము. నివేదన ఏం పెట్టాలండి? ఇది సర్వసామాన్యం, ఎవరు చెప్పక్కర్లేదు. మీకు కొత్తగా ఏ విషయమో తెలియక్కర్లా. నిన్న మా ఇంటికి భోజనానికి పిలిచాం. నీకు ఏ పదార్థాలు వండి పెట్టాలి మేము? నీకు ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటినే వంట చేసి నీకు పెట్టాలి. అది మేము చేయాల్సిన పని. నీకు ఇష్టమైనటువంటి పదార్థాలు. అలాగే ఇక్కడ దేవతకు కూడా మనం పూజ కానీ హోమం కానీ చేసినప్పుడు ఏ పదార్థాలు నివేదన చేయాలి అనే అనుమానం కనుక వచ్చినట్లయితే దేవతకి ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం నివేదన చేయాలి. దేవతకి ఏ పదార్థాలు ఇష్టమో అవి కనుక్కొని మనం నివేదన చేయాలి. ఏమండి మీరంటే పోనీ మాకు దగ్గరలో ఉన్నారు, మీకు మాతో పాటు తిరుగుతూ ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు మాకు బాగా తెలుసు, కాబట్టి మీకు ఏ పదార్థాలు ఇష్టమో నాకు అర్థమైంది. మరి ఎక్కడో ఉండే దేవతకి ఏ పదార్థం ఇష్టమో మాకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కూడా మంత్రశాస్త్రంలో రాసిపెట్టి ఉంటాయి. దేవత ఏ రంగులో ఉంటుంది, ఏ రంగు వస్త్రాలు ధరిస్తుంది, ఏ రకమైనటువంటి పదార్థాలు ఆ దేవతకి ప్రీతిపాత్రం, ఇలాంటి విషయాలన్నీ కూడా మంత్రశాస్త్రంలో ఉంటాయి. ఈ తంత్రమే కాదు, మంత్రంలో కూడా ఉంటాయి. లలితా శాస్త్రంలో చెప్పాడు చూడండి. విశుద్ధి చక్రంలయ ఆ రక్తవర్ణ త్రిలోచన. విశుద్ధి చక్రంలో ఉండేటటువంటి దేవత ఆ రక్తవర్ణంలో అంటే పాటల వర్ణంలో ఉంటుంది. 3 కళ్ళు కలిగి ఉంటుంది. ఖట్వాంగాది ప్రహరణావదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్త పశోక భయంకరి. పాయసాన్నం నందు ప్రీతి కలిగినటువంటిది. ఇలా ప్రతి దేవత కూడా ఒక ఆహార పదార్థం మీద ప్రీతి అనేది కలిగి ఉంటుంది.